కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కుటుంబ సభ్యులను పరామర్శించారు హోంమంత్రి అనిత. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అవడం చాలా బాధాకరమని, పాప కనిపించకపోవడంతో తల్లడిల్లుతున్న తల్లి బాధ వర్ణనాతీతమని అన్నారు. పాప మిస్ అయిన విషయం తెలుసుకుని వెంటనే అప్రమత్తమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని వివరించారు. టెక్నికల్ సంబంధించిన ఆధారాలే కాకుండా గ్రౌండ్ లెవెల్లో వివిధ బృందాలు జల్లెడపడుతున్నాయని పేర్కొన్నారు. పాప మిస్సింగ్ విషయంలో ప్రభుత్వం ఎక్కడా అలసత్వం వహించలేదని, ప్రతిరోజు ఈ అంశం మీద మానిటరింగ్ చేస్తున్నామన్నారు. పాప ఆచూకీ దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా భరోసాగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీరు వచ్చండి అప్పుడు వెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త సాగర్ జాగ్రత్త రే. అది పట్టుకో అది పట్టుకో. కాదు బాగున్నది. మన ఆర్గనైజేషన్ వేలలో 45 అన్నీ ఒక పక్కన పెట్టాయి. దాన్ని మొత్తం ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడ ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.
ఆ తల్లిదండ్రులు భవానీ వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీళ్ళు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరూ గణేష్ అదేవిధంగా భవానీ దంపతులకి ఆడపిల్లలు. అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు, అదేవిధంగా తర్వాత చిన్న పాప చంటిపల్లి 7 నెలల పిల్లలు. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపల్లి వెనకాతను బయలుదేరడం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి మన ఊరి గ్రామంలోనూ ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారు ఒక ఆసామి చూసి వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అక్కడ అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడ ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది వచ్చి చూడటం అనేది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చండిపేట కనిపించకుండా పోయిన సందర్భం చూస్తూ ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది. డే బై డే కంపల్సరీగా ఇమ్మీడియట్గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్కి ఇలా చంటిపిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎత్తడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి తండ్రి ఇక్కడ దింపడం, అదేవిధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఎక్కడ ఉన్నాయని సెర్చ్ చేయడం కూడా మొదలుపెట్టాం. అయితే ఇమీడియట్గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడ్డ కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి మనకి కనిపించకుండా పోవడం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే SDRF టీమ్ని డిప్లాయ్ చేసుకున్నాం. SDRF టీంతో పాటు AMNS పార్టీస్ని కూడా తీసుకొచ్చి